జనవరి 2026లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గణనీయమైన స్థానాలు గెలుచుకోవడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమను ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రహస్యంగా ఒకటవుతున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో తీవ్రంగా విమర్శించుకున్న కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం వారి మధ్య ఉన్న అపపవిత్ర పొత్తుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇక ఫిబ్రవరిలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ లో మాట్లాడేది చూస్తే ఎలక్షన్ల ముందు కూడా అట్లనే మాట్లాడినరు, ఏదంటే హామీలు ఇచ్చిండ్రు. ఎలక్షన్ తర్వాత అన్ని అయిపోయినాయి. ఎలక్షన్ దగ్గర వచ్చినాయంటే అన్ని గుర్తొచ్చినాయి. రైతు బంధులు వచ్చినాయి, రైతు బీమాలు వచ్చినాయి, శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ఆడపడుచులకు చీరలు కూడా వచ్చినాయి. 2 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన రాలే, ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చినాయి. నిన్న జరిగినటువంటి నిర్మల్లో గాని, ఆదిలాబాద్ లో గాని, మహబూబ్నగర్ లో జరిగినటువంటి మీటింగ్లు చూస్తే కాంగ్రెస్ బీజేపీ రెండు బీఆర్ఎస్ ను ఢీ కొనాలంటే మన ఒక్కరి శాత కాదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా కూడా 40% సింబల్ లేకపోతే కూడా, గుర్తులు లేకపోయినా, పార్టీ గుర్తులు లేకపోయినా కూడా 40% సర్పంచులు గెలిచిండ్రు. ఇలా కారు గుర్తుంది, సింగిల్ గా నిలబడితే మాత్రం మనం ఖతమైపోతాం. ఖచ్చితంగా మళ్ళా మనం ఇద్దరం కలిస్తేనే, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడైతే ఎట్లయితే చేసినామో లోపల మనం ఎట్లయితే లోపాయకరంగా అడ్జస్ట్మెంట్ గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో, ఈ రోజు కూడా బీఆర్ఎస్ ను ఢీ కొనాలంటే మనం ఇండివిజువల్ గా కొట్లాడలేము, మన ఇద్దరం కలిసి కొట్లాడాలని చెప్పి వాళ్ళ మీటింగ్ల యొక్క సారాంశము, ఒకరికొకరు పొగడ్తలు, ఒకరికొకరు మాటలు చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా కేసీఆర్ ని సింగిల్ గా ఢీ కొనలేము మనము. మళ్ళీ అబద్ధాలే, అన్ని టోటల్ గా అన్ని అబద్ధాలే. సాక్షాత్ ఇదే మహబూబ్నగర్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే నిలబడిన క్యాండిడేట్ వాళ్ళు కూడా డైరెక్ట్ గా కాంగ్రెస్ కే సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం అదే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరూ తెలుసు. అట్లా ప్రతి దగ్గర కూడా అంతే, ఒక జిల్లాని కాదు, ప్రతి దగ్గర కూడా అదే అండర్స్టాండింగ్ తో, మోసం మాటలతో, అబద్ధపు హామీలతో, లేనిపోని కోరికలు గొలిపించి రైతులను నట్టేట ముంచి ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళా అదే రీతిలో పొగడుకుంటూ, ఒకరికొకరు పొగడుకుంటూ, శబాస్ అనుకుంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఏం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ లో మాట్లాడేది చూస్తే